ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుల వేడి రాజుకుంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరియు అప్పులపై తప్పుడు సమాచారం ఇస్తుందంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేరుగా గవర్నర్కే ఫిర్యాదు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సమర్పించిన లెక్కల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఆయన ఒక ఘాటైన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారుతుందని, చేసే అప్పులకు చెప్పే లెక్కలకు అస్సలు పొంతనే లేదని బొత్స సత్యనారాయణ తన లేఖలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటేటా అప్పుల భారం విపరీతంగా పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం నేరుగానే కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రభుత్వం భారీగా అప్పులు సేకరిస్తోందని, అయితే ఈ వివరాలను బడ్జెట్ గణాంకాల్లో తప్పుగా చూపిస్తున్నారని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుల వేడి రాజుకుంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరియు అప్పులపై తప్పుడు ప్రచారం ఇస్తుందంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేరుగా గవర్నర్కే ఫిర్యాదు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సమర్పించిన లెక్కల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఆయన ఒక ఘాటైన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారుతుందని, చేసే అప్పులకు చెప్పే లెక్కలకు అస్సలు పొంతనే లేదని బొత్స సత్యనారాయణ తన లేఖలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటేటా అప్పుల భారం విపరీతంగా పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం నేరుగానే కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రభుత్వం భారీగా అప్పులు సేకరిస్తోందని, అయితే ఈ వివరాలను బడ్జెట్ గణాంకాల్లో తప్పుగా చూపిస్తున్నారని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుల వేడి రాజుకుంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరియు అప్పులపై తప్పుడు సమాచారం ఇస్తుందంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేరుగా గవర్నర్కే ఫిర్యాదు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సమర్పించిన లెక్కల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఆయన ఒక ఘాటైన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారుతుందని, చేసే అప్పులకు చెప్పే లెక్కలకు అస్సలు పొంతనే లేదని బొత్స సత్యనారాయణ తన లేఖలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటేటా అప్పుల భారం విపరీతంగా పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం నేరుగానే కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రభుత్వం భారీగా అప్పులు సేకరిస్తోందని, అయితే ఈ వివరాలను బడ్జెట్ గణాంకాల్లో తప్పుగా చూపిస్తున్నారని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక బొత్స సత్యనారాయణ అయితే గవర్నర్ కు లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజు శాసన మండలి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గవర్నర్ కి లేఖ రాశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి ఈ లేఖలో కీలక అంశాలను బొత్స సత్యనారాయణ పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఉన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ అప్పులకు సంబంధించి సరైన సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వటం లేదనే అంశాన్ని గవర్నర్ దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళింది. అంతేకాకుండా 2024-25 సంవత్సరానికి సంబంధించి ఏదైతే ఆర్థిక సంవత్సరంలో అప్పులు తీసుకొచ్చారో వాటి వివరాలను కూడా పూర్తి స్థాయిలో
బడ్జెట్ గణాంకాల్లో చూపించడం లేదు. అసలు ఈ అప్పులు ఎందుకు చేస్తూ ఉన్నారు, చేసినటువంటి అప్పులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారనే అంశాన్ని పూర్తిగా ఇటు ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో గవర్నర్ కూడా జోక్యం చేసుకోవాలి, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజు బొత్స రాసినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వంలోనే 10 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేయటువంటి అప్పులను కూడా చేసినటువంటి చూపిస్తూ కూడా గత ప్రభుత్వం పైన నిందలు వేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలపైన కూడా దృష్టి పెట్టాలని బొత్స సత్యనారాయణ గవర్నర్ కి రాసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అప్పులకు సంబంధించి తప్పుడు గణాంకాలు ఏవైతే చూపించారో అధికారులు, ఈ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామంటూ గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి అయితే ఈ రోజు తీసుకెళ్లడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.